హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. 9:30 అయింది. గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో అసలు బయట వర్షం పడుతుంటే ఎంత బద్ధకంగా ఉండిద్దంటే డే అంతా అసలు ఏ పని చేయబుద్ధి కాదు. నిజంగా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ వేయలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుండి తెచ్చుకొని తినేసాం. అది వీడియో తీయాలన్న విషయం కూడా వీడియో కూడా తీయబుద్ధి కాలేదన్నమాట. తినేసాం. అండ్ ఇప్పుడు వంట కూడా చేయాల. 9:30 అవుతుంది, నేను వంట చేయలేదు. కూరగాయలు పొటాటోస్ ఉన్నాయి. మా వారు వెజ్ పలావ్ ఉన్నారు కదా, అప్పుడే వేడిగా ఇప్పుడే చేసేసుకోవడం ఎందుకులే, మాకు చల్లగా అయిపోయింది కదా అని చేయలేదు. హవికి ఫ్రెష్ చేయించలేదు, ఇల్లులు క్లీన్ చేయలేదు, అసలు ఏ పని చేయలేదు. ఎంత బద్ధకంగా ఉందామంటే అంత బద్ధకంగా ఉంది. 6 ప్యాక్ బాడీ చూపిస్తున్నారు. ఏ తల్లి, ఏది చూడు. ఓయ్ ఓయ్, నీ 6 ప్యాక్ బాడీనా? రుద్రాంశ్ చెప్పు. శాన్విక్, రేవతి, ఊర్వి కాదా? ఏం కాదు 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 కాదు. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇంకా మా లంచ్లోకి పులావ్ చేసుకుందాం, మిల్ మేకర్ పులావ్ సింపుల్గా. ఇంకా అదే అయిపోద్దులే, బద్ధకంగా ఉందని చెప్పి ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసా. ఒక పక్కన అవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి. మిల్ మేకర్ ఉడకడానికి, మిల్ మేకర్ వేయడానికి హాట్ వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టేసా. సో అప్పటికే చాలా టైం అయిందండి. అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. మీ ఏరియాలో వర్షం పడుతుందా, ఎలా ఉంది క్లైమేట్ అనేది చెప్పడం మర్చిపోవద్దు. అలానే నిన్న చాలామంది కామెంట్స్లో ప్రాబ్లం ఏంటి, ప్రశాంతంగా ఉండండి, ఆర్డర్స్ రాక ఇట్లా ఉన్నారు, మీరు డిప్రెస్ అయిపోతున్నారు, డీమోటివేట్ అయిపోతున్నారు, ప్రాబ్లం షేర్ చేసుకుంటే తగ్గుతుంది, సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్తాం కదా అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నా ప్రాబ్లం ఏంటి, అసలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తా, అసలు ఏమైందని. సో కొంతమంది జాబ్ అని కూడా అన్నారు. జాబ్ కాదండి, ఏమీ కాదు. సో నా ప్రొఫెషనల్ లైఫే, బట్ జాబ్ అయితే కాదు. నాకు అస్సలు జాబ్ చేయాలన్న ఇంట్రెస్టే లేదండి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఏమన్నా జాబ్ చేస్తానేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎంత కాయంత 30 నాయన అర్థం చేసి వీడియో రాదు. ఎంత కాయ ఎంత 30. నువ్వు కూడా అమ్ము. నేను అమ్మను, నాకు బుక్ ఇచ్చి అమ్మమంటున్నాడు బాబా బాబు. కాయలు కాయలు ఇట్రా రవ్వాలంట. కాయలు ఒకళ్ళు అడిగారు, మా అమ్మాయి టీవీ చూస్తుంది, అవి చూడడా అని చెప్పి. ఆయన చాలాసార్లు అడుగుతూనే ఉంటాడు, నేనే పెట్టను. సో కొన్నిసార్లు పెట్టను 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 అన్నాను అనుకో, ఇంకా మర్చిపోయి ఆడుకుంటాడు గుడ్ బాయ్ లాగా. ఇప్పుడు చాలాసేపటి నుండి అడుగుతున్నాడు. టీవీ పాడైంది కదా, ఇటు చూడు. టీవీ పాడైందా పాడవలేదా మంది? పాడవలా? నిజం చెప్పు. రిపేర్ ఆయనకు చెప్పాను, ఇంకా రిపేర్ ఆయన రాలేదు కదా. నాన్న చెప్పాడు కదా, తేలేదు కదా రిపేర్ ఆయన్ని. ఎందుకు తేలా? ఉష్ పోసుకున్నావా నువ్వు? ఉష్ పోసుకున్నావా? ఉష్ పోసుకున్నావా? ఓ నాన్న, అన్నము ఉడికిందో లేదో చూద్దాందా. ఇంతకు మీ ఏరియాలో వర్షం పడుతుందా, ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. నిన్నటి వీడియోకి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అదిగో స్వీట్ కార్న్ కాదమ్మా, కాదు నాన్న, అలా డ్రెస్ ఎత్తుకోకూడదు. స్వీట్ కార్న్ లేదు మా, అయిపోయినాయి కదా. పొమోగ్రానేట్ తింటావా? సరే నాన్న, పొమోగ్రానేట్ ఒలుస్తాను, తిందువు. ఇటు ఇవ్వు, పొమోగ్రానేట్ కట్ చేస్తాను, తొక్కు తీస్తాను. ఇటు దా, తీసిస్తాను ఇటు తొందరగా. అలా ఎసరకూడదు, తగులుతుంది దెబ్బ. ఏ అది పాడైపోద్ది నాయన. ఇటు ఇటు ఏ చూడు, నుజ్జు నుజ్జు అయిపోయింది ఇడంతా.
సో ఇంకా నా బద్ధకానికి తగ్గట్టు అవి చేసే పనులు ఇంకా దారుణంగా ఉంటాయి. సో నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. వంట అయితే మా వారే చేసేసారు. నిజం చెప్పాలంటే అసలు ఏంటో ఈ మధ్య ఊరికెట్లా పడుకొని బద్ధకంగా ఉండాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అంతే ఉండిద్ది కదా, బద్ధకంగా. ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటాం, ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా ఉంటాం. పైగా బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇంకా బద్ధకంగా ఉండిద్ది. ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపించిద్ది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, ఊరికే ఫోన్ చూడాలి అనిపించిద్ది. దాని తర్వాత మా వారికి బాక్స్ పెట్టేశాను. బాక్స్ పెట్టేసి ఇంకా కొన్ని కొరియర్స్ అయితే ఉన్నాయి, అవి ప్యాకింగ్ అయితే చేసేయాలి. యాక్చువల్లీ నిన్న నైట్నే నేను అన్నీ రాసేసి పెట్టేసా. సో వాటికి ప్లాస్టర్స్ అయిపోయిందనమాట. ప్లాస్టర్ ఆ రకంగా వేసేసాం, ప్లాస్టర్ అంతా అవగొట్టేసాం. ప్రస్తుతానికి ప్లాస్టర్ లేదు, తీసుకెళ్ళి అక్కడ వేస్తానని చెప్పారు మా వారు. అక్కడ మనకి డిటీడీసీలో ఉంటుందంట. అయితే మీరు కొరియర్ అనేది డిటీడీసీ సర్వీస్ ఉందా లేదా అనేది నాకు ముందే చెప్పండి. ఒక సిస్టర్కి నెల్లూరుకి పంపించాను కదా, తనకు వచ్చేసి ఇంటికి వెళ్ళలేదన్నమాట. సో కొంచెం విలేజ్ కొంచెం లోపలికి ఉంది అని ఉంటే కనుక డిటీడీసీ రాదండి, సిటీస్లో మాత్రమే ఉంది. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇండియా పోస్ట్ వేసామంటే ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. సో మనకి ఇంకా హైలైట్ ఏంటో చెప్పనా, మన కాంటాక్ట్ నెంబర్ అందరూ యూట్యూబ్ నైటీస్ యూట్యూబ్ అని సేవ్ చేసుకున్నారు. ఎవరికి వెళ్ళినా కూడా నేమో అలాగే కనిపిస్తుంది. నాకైతే పిచ్చ నవ్వు వస్తుంది. సరేలేండి, ఇంకా మొత్తానికి నన్ను నైటీస్ గర్ల్ చేసేసారు, నైటీస్ యూట్యూబ్ గర్ల్ని. సో డ్రెస్సెస్ శారీస్ కూడా ఉన్నాయండి. ఇక నేను ఇక్కడ ప్యాక్ చేస్తుంటే అవి కూడా వచ్చేసి గందరగోళం చేసేస్తూ ఉంటాడు. సో మొత్తానికి మా వారు ఈరోజు ఆఫీస్కి 11 అయిపోయింది, అయినా కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. నిదానంగా ఉంది. అసలు ఎంత 8:30కి అట్లా నిద్ర లేచి 9:30 దాకా కబుర్లు ఫోన్లు అయ్యి సరిపోతున్నాయి మధ్యాహ్న. సో మొత్తానికి ప్యాకింగ్ అయితే చేసేసి సంచిలో అయితే పెట్టేస్తున్నా. సో ఇంకా మనము కొరియర్ వాళ్ళతో సరిగా మాట్లాడుకుంటే కొంచెం ఛార్జెస్ అనేవి తగ్గే ఛాన్సులు ఉంటాయి. కాకపోతే ఎక్కువ కొరియర్స్ రావట్లేదు కదా, అంటే రోజు రావు, రోజు మార్చి రోజైనా గ్యారంటీగా వస్తాయి. సో ఇంకా బాగా నా బిజినెస్ బాగా వెళ్ళాలి, ఎక్కువ మంది తీసుకోవాలని కోరుకుంటున్నా. దానికి తగ్గట్టు సన్నాహాలు చేయాలి, కోర్స్ చేయాలి. సో కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి. ఐడియాస్కి మీరేమంటారో చెప్పండి. మా వారైతే బయలుదేరి ఏముంది వర్షం, అసలు కొండలు చూడండి, మబ్బులు 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 నిండిపోయింది మబ్బులతోటి. ఏం వర్షమో ఏంటో పడతా ఉంది తిరుపతిలో. మీకు ఎలా ఉంది క్లైమేట్? ఓయ్ వర్షం చూపియాలా? తడిసిపోతావు నానా. బాగుందా లాండం? చెప్పు. బాగుంది. ఇక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అవి తినేసి నిద్రపోయాడు. నేను కూడా ఫుడ్ తినేసి ఇక్కడ మంచం దగ్గర ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఇక అలాగ చెత్త వస్తానే ఉండిద్ది. అసలు అవి అటు ఇటు ఇటు అటు పడేస్తూనే ఉంటాడు. సింగిల్ రూమే కాబట్టి నాకు చాలా ఈజీగా ఉందండి. ఇంకా ఎక్కువ చాలా రూమ్స్ అయితే ఏముందలే తర్వాత చేసుకోవచ్చులే అన్నట్టు బద్ధకంతో ఒక రూమ్ అంతా చెత్త రూమ్ చేసేస్తాం కదా మనం. సో ఇలాగే నాకు బాగుంది. ఇల్లు చిన్నగా ఉంటేనే బాగుండిద్ది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టైం వచ్చేసి 1 o'clock పైన అయిపోయింది. అసలు ఏం తీసినా దుమ్ము దుమారం తినే అన్నీ పడే ఉంటున్నాయి. అవి అలా చేసేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత అనుకుంటా 3 రోజుల నుంచి తలకు ఆయిల్ అప్లై చేసుకునే ఉన్నాను. ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేయడం మానేసానో అప్పటి నుంచి నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అసలు నా జుట్టు అయితే ఎంత సన్నగా అయిపోయిందో చూసుకుంటుంటే నాకే జాలేస్తుంది. సో చాలామంది హెయిర్ కట్ కూడా చేయించమంటున్నారు. చూడాలి, నాకు కూడా మనకి హెయిర్ అంచులన బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి. స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసేయాలి అని అయితే అనుకుంటున్నా. చూడాలి, ఏంటో మనసొప్పదు. కానీ అవి అలాగే ఉంటే ఇంకా హెయిర్ గ్రోత్ కూడా అవ్వదు కదా. సో కొంచెం హెయిర్ అనేది కట్ చేసుకొని మంచిగా హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ అండ్ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే కుదురుతుంది. సో ఇక్కడ నేను దేనికి రెడీ చేసుకుంటున్నానంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అంతా ఒకసారి వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి శారీస్ అన్నీ కూడా పెడుతున్నాను. ఇంకా అవి దుమ్ము పట్టకుండా అలా స్కార్ఫ్ వేసి అయితే పెట్టేశాను కదా, ర్యాక్లో పెట్టి తీయడం అదంతా నాకు ఇబ్బంది అయిపోద్దని ఇక్కడే పెట్టేసుకున్నా. సో ఇంకా ముందు ఏమన్నా పెరిగితే అప్పుడు నేను ఒక ర్యాక్ టైప్లో ఏమన్నా కొనుక్కొని దానిలో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ప్రస్తుతానికైతే ఇంతవరకే పెట్టుకుంటున్నాను. సో ముందైతే ఇవన్నీ పెట్టుకుని అసలు రేట్లు ఎంత అది ఇది అని చెప్పేసి పెట్టుకుందామని స్టార్ట్ చేసా.
సో నా ప్రాబ్లం గురించి చెప్పడమే మర్చిపోయాను కదా, సో చెప్తానండి. నాకు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందండి. అవకాశం అంటే మళ్ళీ జాబ్ అనుకున్నారు కాదండి, యూట్యూబ్ గురించి ఒక మంచి ప్రమోషన్ అనమాట. నా లైఫ్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి ప్రమోషన్ నాకు వచ్చిద్దని చెప్పి. కానీ అది ఒక ప్రాబ్లం వల్ల అయితే ఆగిపోయింది. ఏంటంటే స్టాక్ అంతా ఇలా అయితే పెట్టుకున్నాను కదా, సో ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ ఆల్రెడీ నేను కట్టుకున్నా కదా, దానిలో కలర్ గివేవేకి వేరేది ఉంది, అలాంటి దానిలో ఇది ఇంకొక కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకు 600 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవుతుంది. అండ్ ఇవి అయితే ఆల్రెడీ చూపించాను కదా, వీటిలో ఏదైనా తీసుకోండి, ఒక్కొక్కటి 800 రూపీస్ ఫ్రీ షిప్పింగ్, 2 తీసుకుంటే 1500 ఫ్రీ షిప్పింగ్. సో ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇందులో 4 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్, మనకి కాంట్రాస్ట్లో బ్లౌజెస్ విత్ ఫుల్ వర్క్తో అయితే వచ్చేసిద్ది మనకి. సో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి 1200 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ఇక్కడ వచ్చేసి రా పట్టులో 4 మోడల్స్ 4 కలర్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, రా పట్టులో అంచు అనేది డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు పండగలు పెళ్ళిళ్ళు వాటికి అన్నిటికి కూడా చాలా 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 బాగుంటాయి. ఇవి కూడా 1200 అండి ఫ్రీ షిప్పింగ్. సో ఎవరైతే ముందు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకైతే కొంత డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఇవి వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీస్ అండి. గ్లాస్ టిష్యూ శారీస్లో 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 6 కలర్స్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి డార్క్ పాచ్ కలర్ అంటారు కదా అది, ఇది వచ్చేసి గోల్డ్ కలర్, ఇది వచ్చేసి పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్, కాఫీ కలర్, అలాగా ఇన్ని కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కావాలన్నా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నా చిన్ని బిజినెస్ని సపోర్ట్ చేయండి. సో శారీ కలెక్షన్ అయితే ఇంతే ఉందండి. సో ఇవన్నీ అయిపోతే మళ్ళీ నేను కొత్త కలెక్షన్తో అయితే వస్తాను. ఇప్పటికే స్టాక్ చాలా ఉంది కాబట్టి నేను ఎక్కువగా రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఎక్కువ తెచ్చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవడం వల్ల యూజ్ లేదు కదా. సో అదన్నమాట. సో ఎవరికైనా కావాలంటే దయచేసి తీసుకోండి. అంటే బలవంతం లేదులేండి, జనరల్గా చెప్తున్నా. మీకు కావాలంటే నేను కూడా ఒక దాన్ని సేల్ చేస్తున్నానని గుర్తుపెట్టుకొని తీసుకుంటారని జస్ట్ చూపిస్తున్నాను. మీకు కూడా గుర్తుండదు కదా అసలు నా దగ్గర ఏమున్నాయి ఏంటని, చూపిస్తేనే కదా మీకు కూడా తెలిసేది, అందుకని అనమాట. చూపించేస్తానండి మన దగ్గర ఏమేమి ఉన్నాయో. ఎక్సెల్ సైజ్లో 2 ప్యూర్ కాటన్ ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి 850కి సేల్ చేశాను. సో 2 అయితే 1600కి ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి. ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మరొక 50 రూపీస్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్లో XXL ఎల్లో కలర్ అయితే అవైలబుల్గా ఉంది, 1050 అండి. ఇది వచ్చేసి ఎక్సెల్లో ఈ కలర్ అవైలబుల్గా ఉంది. అండ్ లైట్ పింక్కి ఈ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ నావీ బ్లూకి గోల్డ్ కలర్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ సైజెస్ మెన్షన్ చేశాం కదా, XXL ఇది ఒకటి XL అనమాట, అది XXL. ఇది వచ్చేసి బ్లూ కలర్కి పింక్, దీనికి పాకెట్స్ వస్తాయి, చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి బయటకు వెళ్ళడానికి చాలా 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 బాగుంటాయి. సో ఇది వచ్చేసి ఒక పీసే మిగిలిపోయిందండి. ఇది కూడా మనకి XXL 950 రూపీస్. సో 50 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తానండి. ఇవి వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్లో వస్తుంది, కాలర్ నెక్ తోటి. 2 టాప్స్ ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి 1000కి 3 టాప్స్ అని పెట్టాను కదండి, అవైతే కలర్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఎల్లో కలర్ XLలో ఉంది, ఇది వచ్చేసి XL సైజ్లో ఉంది, ఇది వచ్చేసి XXL. వైట్ కలర్ కూడా చాలా బాగున్నాయండి. అసలు మరి ఎందుకు నచ్చలేదో నాకు తెలియలేదు, కానీ ఇది వచ్చేసి XL. ఇది వచ్చేసి పింక్ కలర్లో XXL. ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ అంటారా, మెహందీ గ్రీన్ అంటారో, అది వచ్చేసి XXL అనమాట. సో ఇవి వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్స్, సన్ఫ్లవర్ ఫ్రాక్స్ తెమ్మంటున్నారు. ముందు అయిపోతే నేను ఏమన్నా తెస్తాను. ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్లో లైట్ బ్లూ ఉంది, అండ్ పర్పుల్ ఉంది, లైట్ పర్పుల్ ఉంది, వైట్ కలర్ ఉంది. సో వీటిలో ఏదైనా తీసుకోండి. 600 సింగిల్ పీస్ అయితే, 2 పీస్ అయితే 1100, ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఏదైనా నాకు ఒకటే కాస్ట్ పడుతుందండి. సో నేను ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోను. ఇవి వచ్చేసి మ్యాక్సీ డ్రెస్సుల్లో ఉంటాయి. ఎక్సెల్ సైజ్లో ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది, ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది, ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి XXLలో ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది, ఈ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయండి. సో మరి నాకు చూపించే విధానంలో ప్రాబ్లం ఉందో మరేమో తెలియలేదు. సో ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఉంటుంది, లేవా బ్రాండ్లో, 999 అండి దీని ప్రైస్. నేను మాత్రము ఓన్లీ 600కి ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి. నాకు షిప్పింగ్కి 100 రూపీస్ అయిపోతాయి. సో అంటే మీకు అసలు ప్రైస్ కంటే చాలా తక్కువకే వస్తున్నాయి. సో ఇది వచ్చేసి XXL ఈ కలర్ అవైలబుల్గా ఉంది, XLలో ఈ కలర్ అవైలబుల్గా ఉంది, XXLలో ఈ కలర్ అవైలబుల్గా ఉంది, XLలో ఈ కలర్ అవైలబుల్గా ఉందన్నమాట. సో 2 XL 2 XXL అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో బటర్ఫ్లై ఫ్రాక్స్ అయ్యి నైటీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా చున్నీ నైటీ ఉందండి ఒకటి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట, బ్రాండెడ్ అండి. దీనికి కూడా మనకి దుప్పట్టా కూడా వచ్చేస్తుంది. ఇది ఒక్కటే మనకి 500 రూపీస్ పడుతుందండి. మీరు వీటితో పాటు తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది అనమాట. నాకైతే చాలా కాస్ట్ పడిపోయిందండి. నైటీస్లో వచ్చేసి చాలా మంది జిప్పులు ఊడిపోయినాయి, లేకపోతే కలర్ షేడ్ అవుతున్నాయి అని అయితే అంటూ ఉన్నారు కదా. సో ఫస్ట్ టైం డార్క్ కలర్స్ కాబట్టి 1-2 సార్లు కలర్ వదులుతాయి. సో నైటీస్ తీసుకోగానే ఏం చేస్తారంటే మీరు రీస్టిచింగ్ చేయించుకోండి. రీస్టిచింగ్ చేయించుకుంటేనే ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఉండిద్ది దేనికైనా సరే. సో వీటిలో కలర్స్ వచ్చేసి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా బటన్స్వే, ఓన్లీ ఒకటే జిప్ ఉంది. సో వీటిలో ఏ కలర్ కావాలన్నా తీసుకోండి. 3 నైటీస్ ఓన్లీ 999, ఒక నైటీ అయితే 400, 2 అయితే 750. సో వీటిలో మీకు ఏ కలర్ నచ్చినా తీసుకోండి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ కలర్ చాలా బాగుంది, అసలు రాగానే అయిపోతాయి అనుకున్నా, మరి అయ్యా అయిపోయినాయి. దానిలో ఇది వచ్చేసి లైట్ బ్లూ, ఇక్కడ ఫ్రిల్స్ టైప్లో చాలా బాగున్నాయండి అసలు, ప్యాస్టల్ కలర్స్ తోటి.
సో కాకపోతే ఏంటంటే కళ్ళకి డార్క్ కలర్సే నచ్చుతాయి కదా అందరికీ కూడా. దానివల్ల ఈసారి నేను లైట్ కలర్స్ తెప్పించడం నాకు దెబ్బ కొట్టేసింది అనుకోవాలి నేను ఇంకా. సో అదనమాట. సో మొత్తానికి ఇదేనండి నా దగ్గర ఉన్న స్టాకు. ఐ హోప్ మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. క్వాలిటీలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. నేనైతే 100% గ్యారంటీ ఇస్తాను. నేను మేము ఎప్పటి నుండో యూజ్ చేస్తున్న షాప్ అనమాట అది. నార్మల్గా తెచ్చుకునే వాళ్ళం. నాకే ఆ షాప్ 5-6 ఇయర్స్ నుంచి తెలుసండి. చాలా మంచిగా ఉంటుంది. సో ప్రాబ్లం అయితే మ్యాక్సిమం రాదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మొహమాటం లేకుండా నాకు చెప్పండి. అదేంటంటే నాకే యూజ్ అవుతుంది కదా, దానివల్ల ఓకే ఇది ప్రాబ్లం ఉంది ఇది ఉంది అని చెప్పేసి వస్తుంది. సో మీరు చెప్పడం వల్ల నేనైతే ఏం ఫీల్ అవునండి. దాని నుంచి నేను చాలా నేర్చుకుంటాను కాబట్టి ఖచ్చితంగా చెప్పండి. మీ ప్రతి ఫీడ్బ్యాక్ని కూడా నేను తీసుకుంటాను. నేనైతే బాధపడను. మీరు చెప్పే ప్రతి ఒక్కటి నేను ఎదుగుదల కోసమే కాబట్టి నేనైతే అసలు బాధపడను. సో ఈ స్టాక్ క్లియర్ అయిపోతే నేను ఇంకా మంచి స్టాక్ తెద్దాం అనుకుంటున్నా కానీ ఇంత స్టాక్ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి నేను టెన్షన్ అయితే పెట్టుకోలేనండి. సో నేను నా వీడియోకి కామెంట్స్ కూడా అడిగారు కదా, చెప్తేనే కదా తెలిసేది నీ ప్రాబ్లం ఏంటని చెప్పి. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది నా బాధ ఏంటో, ఎందుకు నేను అంత బాధపడ్డాను అనేది. సో ప్రజెంట్ అవి పడుకొని ఉన్నాడు కాబట్టి ఈ పనులన్నీ చేసుకొని వీడియో షూట్ చేసుకున్నా. ఇంట్లోనే పెట్టుకొని లోపల పెట్టుకుంటే మీకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటే ఒకరికైనా నచ్చి తీసుకుంటారు కదా అని ఆశ అనమాట. నేను కేవలం ఈ బిజినెస్ అంతా కూడా ఆన్లైన్లో సేల్ చేయడానికే పెట్టానండి. మీషో అమెజాన్లో ట్రై చేయడం కంటే వేస్ట్ అనమాట. అసలు చాలా రిస్క్ ఉంటుంది అందులో. ఇదే బెటర్ అండి. నేను జెన్యూన్ అండి. నన్ను 100% మీరు నమ్మొచ్చు. నేను ఎవరిని మోసం చేయను. మోసం చేసి ₹1 తిన్నాము అంటే దానికి ₹10 పోవడం తప్ప ఏముండదని నా ఉద్దేశం. మోసం చేసే పని అయితే లేదండి. నేను బయట కంటే చాలా తక్కువ ప్రైజెసే మీకైతే పెడుతున్నా. ఒక్కొక్క దాని మీద నాకు చాలా తక్కువ మార్జిన్ ఉండిద్ది, నాకే తెలుసు అది. సో కొన్నిసార్లు మనము ఒక ₹10 వచ్చినా చాలు అనుకుంటాం. చాలు, ఎక్కువ రావద్దు. నేను హ్యాపీగా ఉండాలి, తీసుకున్నందుకు మీరు సాటిస్ఫైడ్గా ఉండాలి. సో ఏదైనా కానీ తీసుకున్నప్పుడు ఒకసారి రీస్టిచింగ్ చేయించుకొని వాడుకోండి. అండ్ 1-2 సార్లు కలర్లు షేడ్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉందనేది కూడా చూసుకోండి. ఓకేనా? అవన్నీ పెట్టుకొని వీడియోస్ తీసుకుని తర్వాత ఒకరితో మాట్లాడేలోపు హవి నిద్రలేగానే లేచాడు. నిద్ర లేచి చూసేసరికి బయట అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది. కాసేపు బయట ఆడుకుని ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. ఇందుకే నేను చెప్పే టాపిక్ మధ్యలో ఉన్నాను కదా. సో నాకు ఒక మంచి ప్రమోషన్ అయితే వచ్చిందండి. నేను లైఫ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా ఊహల్లో తేలిపోయా. దానికి సంబంధించి వేరే వాళ్ళతో కూడా మాట్లాడుకున్నా, అన్నీ సెట్ చేసుకున్నా. ఇంకా రేపే అన్నమాట ప్రమోషన్ అన్నప్పుడు అది ఒక చిన్న గొడవ అయితే జరిగిందండి. ఇంకా క్రియేటర్స్కి వాళ్ళకి ఏదో గొడవ జరగడం వల్ల అదైతే 2 డేస్ పోస్ట్పోన్ చేశారు. 2 డేస్ పోస్ట్పోన్ అయింది. ఇంకా మళ్ళీ వెళ్ళొచ్చు అనుకునే టైంకి థర్స్డే రోజు స్క్రిప్ట్ చేంజ్ చేస్తున్నాము, ఆఫర్స్ మారుస్తున్నాము. సో ఆ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత చేపిస్తాము అని చెప్పారు. సో మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది. సో ఇంకా వచ్చింది అవకాశం, ఇంకా వెళ్ళిపోతాం అయిపోయిద్ది అని ఊహించుకున్న తర్వాత అలా అయ్యేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు కూడా నేను డీటెయిల్గా చెప్పలేదని మీరు అనుకుంటారు. చెప్పాలని నాకు కూడా ఉండిద్దండి. అందుకని మీకు గ్లిమ్సమ్ లాగా చెప్పాను. పూర్తిగా చెప్పేశాను అనుకోండి, ఒకవేళ అవ్వలేదనుకోండి, అయ్యో చెప్పేశాను అవ్వలేదని నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతా. సో ఐ హోప్ మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక మంచి ప్రమోషన్ అండి నాకు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత మంచి ప్రమోషన్ వచ్చిద్దని కూడా. సో దాని గురించి అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు డబ్బులే కాదండి. సో ఇంత కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చినందుకు నన్ను కూడా గుర్తించారు అనే ఒక హ్యాపీనెస్ అయితే గ్యారెంటీగా ఉండిద్ది. సో దానికోసం అనమాట నా బాధ. సో ఇక్కడ సింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని అంట్లన్నీ తోమేసుకొని ఇంకా కొంచెం అన్నం కూడా వండేస్తున్నాను. సో ఇంకా మార్నింగ్ చేసిన పులావ్ కూడా ఉంది. ఇక్కడ హవి గారు అయితే చూశారు కదా ఏం చేస్తున్నారు, ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఇక బయట లైట్ వేయడం మర్చిపోయా. ఈ మధ్య బయటకు అస్సలు వెళ్ళట్లా, ఎందుకంటే క్లైమేట్ చాలా 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 చల్లగా ఉంటుంది కాబట్టి. సో యాక్చువల్లీ నేను కప్బోర్డ్స్ అన్నీ కూడాను మొన్న గెస్ట్లు అయితే వస్తారనుకున్నాను కదా, అప్పుడు నీట్గా సర్దేసి పెడదాం అనుకున్నా. కానీ ఇంకా మనసు బాగాలేదండి. 2 రోజులు అయితే చాలా చిరాగ్గా అనిపించింది నాకు. సరే ఇంకా అలాగే ఉన్నామనుకోండి మన మనసు ఇంకా అలాగే ఉండిపోయిద్ది అని చెప్పి ఏదో ఒక విధంగా డైవర్ట్ అవ్వాలి కదా. అందుకని ఇంక ఈరోజు అయితే కూర్చొని నేను ఇంకా ర్యాక్స్ అన్నీ సర్దుకున్నా. సో మా అమ్మతో మాట్లాడుతూ నా ర్యాక్ అయితే సర్దేసుకున్నా. ఇంకా హవి ర్యాకేనండి చాలా కష్టం. చిన్ని బట్టలు కదా, అసలు ఎన్ని ఉంటాయో. కొన్ని ఒక్క ర్యాక్లో అయినా చాలా బట్టలు ఉంటాయి. అవన్నీ ఫోల్డ్ చేసుకొని కొంచెం మంచి వెనక్కి పార్టీ వేర్ అట్లాంటివి ఎక్కువ వేసుకొని వెనక్కని, ఎక్కువగా డైలీ వేసుకునే ముందుకని అట్లా పెట్టుకుంటా. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా లాస్ట్ టైం కాదు, అంతకుముందు జూలై అనుకుంటా. ఆ టైంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఆజియోలో చాలా డ్రెస్సెస్ బుక్ చేసుకున్నాం కదా. దాని తర్వాత అసలు హవికి డ్రెస్సులు ఏం కొనలేదు. బర్త్డేకి కొన్నాం మధ్యలో అంతే. సో డైలీ వేర్కి అట్లా ఏం కొనలేదు. సో ఈ డ్రెస్సెస్ అన్నీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి అనమాట, పెద్దగా అవుతాయి అని చెప్పి అలా పక్కన పెట్టేసాం.
లాస్ట్ ఇయర్ డీమార్ట్లో లాస్ట్ ఇయర్ కాదు 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మా ఆయన చెన్నై వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి కూడా అప్పుడు లూజ్ అయిపోతాయని అలా పక్కన పెట్టేసాం. ఇవి వచ్చేసి 6 మంత్స్ బ్యాక్ డీమార్ట్లో తీసుకున్నారనమాట 4 to 5 years డ్రెస్సెస్. ఇప్పుడు ఏమన్నా సరిపోతాయి అని చూస్తున్నా. ఈ డ్రెస్ ఏమో మా ఫ్రెండ్ గీత లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు గిఫ్ట్గా ఇచ్చింది. అది కూడా పెద్దగా అయిపోద్దని అలా పక్కన పెట్టేసా. సో అవికి చాలానే కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి, అన్నీ బారైపోతాయని పక్కన పెట్టా. అందుకే ఇంకా ఇప్పుడప్పుడే అసలు నేను ఏ డ్రెస్సులు కొనకూడదని ఫిక్స్ అయిపోయా. న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ. అసలు ఎందుకండి పిల్లలకి వేస్ట్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా సరే అస్సలు అయిపోతూనే ఉంటాయి అండ్ వాళ్ళు ఊరికి ఎదిగిపోతూనే ఉంటారు. నేనైతే ఇంకొక మ్యాక్సిమం ఒక 3-4 months 5 months వరకైనా అస్సలు కొనకుండా ఉన్నయే బాగా వాడాలి అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా అసలు నన్ను ఎంత చిత్రవద చేస్తున్నాడో, బట్టలన్నీ తొక్కి పారేస్తున్నాడు. పిల్లలతోటి పనులు చేయడం చాలా కష్టం. అలా అని పడుకున్నప్పుడు చేస్తే ఏ సౌండ్ వచ్చినా నిద్ర లేసిపోతారు కదా. సో మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఇలానే అల్లరి చేస్తారా? సో నాకు వచ్చిన కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. మొన్న ముక్కల చీరలు డ్యామేజ్ చీరలు తెస్తానంటే ఓకే అని చెప్పారు కదా. వాటితో పాటు శారీ కింద వేసుకునే పెట్టికోట్స్ అంటే లోపల లంగాలు ఉంటాయి కదా అవి, అండ్ కిడ్స్ వేర్లో డైలీ వేర్స్ సెట్గా ఉంటాయి కదా. ఇప్పుడు 250-300 అట్లా సెట్స్ దొరుకుతాయి. యూజ్ అండ్ త్రో అంటే ఎక్కువ లైఫ్ లేకపోయినా పర్లేదని అలాంటివి తెద్దాం అనుకున్నా. ఏమంటారు మీ ఒపీనియన్ చెప్పండి. అన్నం తిన్నావా నాన్న నువ్వు? గుండె బాగుతాయి, గుండె బాగుతాయి, గుండె బాగుతాయి. పెట్టి అంటే ఇప్పుడే నా గుండు పగిలింది. పగిలింది గుండు. గుండె బాగుతాయి, గుండె బాగుతాయి, గుండె బాగుతాయి. అవి అరవకుండా ఆడుకో, సైలెంట్గా ఆడు. ఎందుకు అరుస్తున్నావు? ఎయిట్ 50 అయింది. మన హబీబాబు గారు నిద్రపోతారు. కాకపోతే ఇప్పుడు భుజాన్ని మీదే పడుకుంటున్నాడు. అదివరకు చక్క కింద పడుకునేవాడు. నువ్వు అలవాటు చేసావు. నేను అలవాటు చేయలేదయ్యా. గుచ్చుకుంటుంది అంటే పాన్లే నాప్కిన్ వేసా. మళ్ళీ భుజం మీద నాప్కిన్ ఉండు ఎట్లా వేయాలో చూపిస్తాడు. నువ్వు వేసేసుకుంటావు ఏంది? ఎట్లా వేయాలి నానా? అలాగేనా? అలాగే ఇంక సెట్ అయిపోయింది. అటు తుమ్ము, ముందు అటు తుమ్ము, అటు అటులు, అటు వెళ్ళాలి. ఎవరు నేనా? అటులు, ఎవరు నేనా నానా? ముందు అటులు తులు, ముందు అద్దంలో చూడాలా? ఏం మాట్లాడతా? అటులు, అటు వెళ్ళనా? నేనా నానా? ఎవరు? అమ్మా. నేను బయటికి బాగుంటున్నావు సింపుల్గా నైస్గా అంతేనా? సరే కొంచెం కొంచెం ఇంకా. నేను వద్దా? మళ్ళా చెప్పు. అటు, సరే వద్దుగా. సరే బాయ్ అండి. రాదు, వెళ్ళిపోతున్నా. వద్దంటే ఎవరుంటారు? దా, వచ్చా చెప్పేం చేయను? అటు తుమ్ము, అటు చూపినా? అటు తుమ్ము, ఆ, సరే. అటు తుమ్ము. అంటులు తోమాలంట. ఇంట్లో తోమంటున్నాడు. ఓ తల్లి, నా పని కూడా నువ్వే చెప్తావు తల్లి. లేవు, ఏం లేవు. లేవు. సరే బాయ్, గుడ్ నైట్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు వాళ్ళకి. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఓకే బాయ్. బాయ్. పడుకోండి, లైట్ ఆపేసుకోండి. సో అదనమాట.
నాకు కిచెన్లో కొంచెం క్లీన్ చేసేసుకున్నానంటే నాకు కూడా పని అయిపోయింది. సో ఈ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి రేపు వీడియో పెట్టేస్తాను అనమాట. సో ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేసేసి కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ అనే ఆప్షన్కి హైప్ కూడా చేయండి. దానివల్ల ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. ఈ మధ్యన లైక్స్ బాగా తగ్గిపోయినాయి. లైక్ చేయొచ్చు కదా, అది ఫ్రీనే కదా, దానికి ఏం డబ్బులు అయిపోవు కదా. సో లైక్ కూడా చేసేయండి. ఇంతే, వీడియో నచ్చింది అనుకుంటా. బాయ్ బాయ్.